We are doctors here, Apollo Hospital staff here, nurses here, supportive staff. Because West Bengal lo ka very daranamga violence jarigindi against one of the doctors. She was killed after brutal torture. So danki against, there should not be any brutality, there should not be any violence against medical fraternity, whether it is nurses, regular hospital staff and doctors. Alla undakudu. Andake we all have come out for a protest march. So that is basically the idea of today. బేసిక్గా ఈ రావాలి, ఆ స్ట్రాంగ్ యాక్ట్ వచ్చినప్పుడే, ఆ భయం కలిగినప్పుడే ఇలాంటి బ్రూటల్ వైలెన్స్ అనేది, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం బయటపడే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటికి మేము ఖండించాలని ఉద్దేశంతో అందరం కలిసి మేము ప్రజల దృష్టికి రావాలి, ప్రజల యొక్క అవగాహన రావాలి, ప్రభుత్వానికి చేరాలి. లా నుంచి ఒక స్ట్రాంగ్ యాక్ట్ అనేది డెరైవ్ అయితే నెక్స్ట్ ఎవరైనా తప్పు చేయాలని భయపడాలి. ఈ జస్టిస్ కావడం కోసం అందరం వెనక్కి రోడ్డు మీద రావడం జరిగింది, ఇలా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ట్రైనీ మెడికల్ స్టూడెంట్ అత్యంత పాశవికంగా, మాటల్లో వర్ణించలేనంత కిరాతకంగా ఏదైతే హత్య చేశారో, గ్యాంగ్ రేప్ చేసి, దాన్ని భారతీయ జనతా మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక స్టాండ్ తీసుకుని మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దోషులకు వెంటనే, ఏ స్థాయిలో ఉన్నవారైనా కూడా వారికి వెంటనే శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వారి సహకారంతో మేము కాకినాడ వీధుల్లో ఈరోజు మార్చ్ చేయడం జరిగింది, క్యాండిల్ మార్చ్. అంటే ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఆవిడ దీది అని రాష్ట్ర ప్రజలందరితో పిలిపించుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి అరాచకాలను నిన్న సందేశ్ ఖలీలో, ఈరోజు ఈ మెడికల్ స్టూడెంట్ని ఈ విధమైన హత్యలు జరుగుతూ అక్కడ మహిళలకు భద్రత లేకపోవడం, రక్షణ లేకపోవడం, అత్యంత పాశవికంగా ఈ హత్య జరిగితే వెంటనే ఆ ప్రిన్సిపల్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుండా వేరే ఆయన ఇచ్చినా కానీ, రిజైన్ ఇచ్చినా కానీ వేరే దగ్గర విధుల్లో ఆయన అపాయింట్ చేయడము, ఇది ఇంత సున్నితమైన విషయాన్ని వెంటనే 18వ తారీఖు లోపు తేల్చేయాలని చెప్పడం, దీని వెనుక మమత యొక్క ఆంతర్యం ఏంటో అర్థం కాకుండా ఉంది. ఒక మహిళ అత్యంత పాశవికంగా, అంటే మాటల్లో వర్ణించలేం మనం, అంటే పెల్విక్ పగిలిపోయిన పరిస్థితుల్లో ఆ మహిళ, అంటే ఎంత దారుణంగా కొట్టి హింసిస్తే, ఎంత దారుణమైన హింసకి ఆ డాక్టర్ని గురి చేస్తే అంత భయానక పరిస్థితులు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అని ఈ ఒక్క ఉదాహరణే చెప్పకనే చెప్తుంది. కాబట్టి అక్కడ మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన ఆవిడ ఆత్మశాంతి కోసం వెంటనే దోషుల్ని శిక్షించాలని కూడా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తాను. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అనే ఒక దీది అని పిలుచుకునే ఆవిడ ఈరోజు మహిళలపై పలు సందర్భాల్లో అఘాయిత్యాలు, అమానుషమైన దాడులు జరుగుతున్న ఇంత దాష్టిగానికి వడిగట్టినటువంటి మెడికోని ఈరోజు చంపినా కూడా ఆవిడ నిమ్మక నీరెత్తినట్టు ఆవిడ వ్యవహార శైలి చూస్తుంటే ఎలా ఉందంటే పురాణ ఇతిహాసాల్లో ఒక లంకిణి శంకిణి మాదిరిగా ఆవిడ వ్యవహార శైలి ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేయదు. ముఖ్యమైనటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో, అదేవిధంగా హోమ్ మినిస్టర్గా ఆవిడే ఉన్నారట, అదేవిధంగా వైద్య రంగాన్ని ముఖ్యమంత్రిగా కూడా పలు శాఖలను ఆవిడ శాసిస్తూ ఆవిడ యొక్క దాష్టికాలను ఈవిడ ఏ రోజు కూడా పట్టించుకోకుండా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆ రాష్ట్రం ఏ విధంగా జరుగుతుందో చూడండి. విద్యావంతులైనటువంటి అనేక రకాలైనటువంటి విద్యావంతులైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు విద్య ఎక్కువైందా, వాళ్ళకి ఏమి ఎక్కువైంది? ఇలాంటి విధానాలు ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ. అటువంటి వ్యక్తుల్ని వెంటనే కూడా ఉరితీయాలన్నది మా యొక్క డిమాండ్. ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎవరూ కూడా చేయకూడదనే నిర్ణయాలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నామండి. భారత్ మాతాకి జై. కలకత్తాలో జరిగినటువంటి ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనకు జరిగినటువంటి హత్య వాటికి నిరసనగా ఈరోజు కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేసి అక్కడి నుంచి భానుగుడి సెంటర్లో ఫ్లాష్ మాక్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఫ్లాష్ మాక్ వేశారు. వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా చక్కని కార్యక్రమంలో చూపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి భానుగుడి నుంచి ఎస్పీ ఆఫీస్లో వచ్చి ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి మా మెమరాండం అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండంలో ముఖ్య అంశాలు ఏంటంటే
మాకు కావాల్సినటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని జీజీహెచ్ఎస్లో కానీ యూహెచ్సిలో పిహెచ్సిల్లో సెక్యూరిటీని ప్రొవైడ్ చేయమని చెప్పని కోరడం జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. 36 అవర్స్ 48 అవర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ పరిస్థితుల్ని కొద్దిగా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక చాలా సేఫ్గా చేయగలుగుతారు. ఈ రోజున డాక్టర్స్ అందరూ ఎస్పెషల్లీ 70% ఆఫ్ ద డాక్టర్స్ లేడీ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. మా భవిష్యత్తు ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి, మేము ఎలా పనిచేయగలం అనేటువంటి అటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడాను వారి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయమని చెప్పని కోరటం జరిగింది. ఒక ఉమెన్ డాక్టరు 36 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత మానభంగానికి గురవడం, ఆ తర్వాత మర్డర్ చేయటం చాలా బాధాకరం. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ అన్ని కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కూడా ముఖ్యకంఠంతో చేస్తున్నాయి. అలాగే డాక్టర్ రక్షణ కోసం సెంట్రల్ యాక్ట్ అది దాన్ని ఇంప్లిమెంట్ తొందరగా ఏ డాక్టర్ మీదైనా సరే అటాక్ చేస్తే కఠినంగా శిక్షంగా యాక్ట్ వస్తే ఒక డాక్టర్ అభద్రతా భావంతో వైద్యం చేయడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. ముఖ్యంగా రాత్రుళ్ళు ఈ విషయంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అవసరమైతే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి లోతుగా దీని మీద పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని మేము ఐఎంఏ తరఫున డిమాండ్ చేస్తాం. మెడికల్ స్టూడెంట్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి ఎంత రాక్షసంగా అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు. ఇలా మనందరం ఇప్పుడు రియాక్ట్ అయ్యాం. సరే, ఇలా ఏదో ఒకటి జరిగి ఇలా రియాక్ట్ అవ్వడం తప్పితే దానికి ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోలేమా? ఇలా ఒక అమ్మాయి పోయిన తర్వాత కానీ మనకి గుర్తు రాదా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని? సో ఇవన్నీ ఇవ్వాలని పిల్లలకి, అట్లీస్ట్ పిల్లలండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళ పిల్లలు, మన పిల్లలకి సేఫ్టీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేకపోతే ఇంకా మనకి ఇవన్నీ ఈ పోలీస్ ఫోర్స్ ఎందుకు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలని ఇప్పుడు ఇదంతా డిమాండ్ చేస్తున్నాం. జరిగితే ఇలాంటి మహిళల యొక్క హత్యలు జరిగితే ఒక్క క్యాండిల్ పట్టుకొని కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక ర్యాలీ చేయనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ టోకల పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ గమనించవలసిన అవసరం ఉంది. అయ్యా కాంగ్రెస్ పార్టీ తోకల్లారా, కమ్యూనిస్ట్ పార్టీ తోకల్లారా, మహిళలకు రక్షణ కావాలి. మీరు పశ్చిమ బెంగాల్లో జరిగింది మమతా బెనర్జీ ఏ కూటమిలో ఉంది? ఇవాళ ప్రధానమంత్రి గారు నారీ శక్తి, మహిళా శక్తి అని చెప్పి మహిళలకు రక్షణగా నిలబడితే అందరు వచ్చాము. వీఆర్ డాక్టర్స్ హియర్, అపోలో హాస్పిటల్ స్టాఫ్ హియర్, నర్సెస్ హియర్, సపోర్టివ్ స్టాఫ్. బికాజ్ వెస్ట్ బెంగాల్లో ఒక మరీ దారుణంగా వైలెన్స్ జరిగింది అగేన్స్ట్ వన్ ఆఫ్ ద డాక్టర్స్. షీ వాజ్ కిల్డ్ ఆఫ్టర్ బ్రూటల్ టార్చర్. సో దానికి అగేన్స్ట్ there should not be any brutality, there should not be any violence against medical fraternity, whether it is nurses, regular